హోటల్లో భార్యాభర్తలుగా దగ్గరైన రామలక్ష్మి సీతాకాంత్, గుండెపోటుతో హాస్పిటల్ పాలైన శ్రీలత. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. రామలక్ష్మిని డాక్టర్ చెక్ చేసి తనకేం కాలేదు, సడన్గా కింద పడిపోవడం వల్ల స్పృహ కోల్పోయిందంతే, కాసేపట్లో మెలుకుంటుంది అంటూ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అంతా రామలక్ష్మి ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తుందా అన్నట్టుగా తన వైపే చూస్తూ ఉంటారు. శ్రీలత, శ్రీవల్లి, సందీప్ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతారు. శ్రీలత కిందకి పడిపోతే ఏదైనా బలంగా దెబ్బ తగులుతుందనుకుంటే కాసేపట్లో మెలుకుంటుందని చెప్తుంది. ఏంటి, నువ్వు సరిగ్గా తను తోయలేదా అంటే ఆ మాటకు శ్రీవల్లి, అదే గారు ఏంటిది, మీరు చూస్తుండగానే దాన్ని తోసేశాను కదా, దాన్ని కట్టిపిండమనుకుంటా, అందుకే ఏ దెబ్బలు తగలేదు అంటూ శ్రీవల్లి తను చేసిన పని సమర్థించుకుంటూ ఉంటే సందీప్, అమ్మా తన్ని తోసేసింది శ్రీవల్లి అని రామలక్ష్మికి తెలిస్తే ఎలా అమ్మా, ఎందుకలా చేయించవు అంటే శ్రీలత, మరి లేకపోతే నాకే అది వార్నింగ్ ఇస్తుందా, అందుకే ఇలా చేయించాను అంటూ శ్రీలత నవ్వుకుంటూ ఉంటుంది. ఇటువైపు రామలక్ష్మి కూడా మెలకు రావడంతో సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి, రామలక్ష్మి ఇప్పుడు నీకు ఎలా ఉంది, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే రామలక్ష్మి మెల్లిగా పైకి లేస్తూ, నేను బాగానే ఉన్నానండి. రామలక్ష్మి అలా చెప్తూ ఉంటే సీతాకాంత్, అదేంటి మెట్ల మీద నుంచి కింద పడ్డావు, అసలు నువ్వు ఎలా పడ్డావు అంటే రామలక్ష్మి గుర్తు చేసుకుంటుంది. తన్నెవరో మెట్ల మీద నుంచి తోసేయడం, తను కింద పడిపోవడం అదంతా గుర్తు చేసుకొని, అలాంటిదేం లేదండి, నేనే చూసుకోకుండా జారి పడ్డంటున్నాను అంతే, మీరేం కంగారు పడకండి, ఇప్పుడు నాకేం కాలేదు కదా అంటే సీతాకాంత్ రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు సీతాకాంత్ తాతయ్య, నిజంగా చెప్తున్నావు కదమ్మా, నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే రామలక్ష్మి బెడ్ మీద నుంచి పైకి లేచి, నేను బాగానే ఉన్నాను తాతయ్య, నాకేం కాలేదు అంటూ నవ్వుతూ చెప్తుంది. దాంతో సీతాకాంత్ తాతయ్య, సీత రామలక్ష్మికి ఏం కాలేదని చెప్తుంది కదా, ఇక నువ్వు కంగారు పడకు, నీతో కొంచెం మాట్లాడలేరా అంటూ సీతాకాంత్ని పక్కకు తీసుకుని వెళ్తాడు. సీతాకాంత్, దేని గురించి తాతయ్య అంటే సీతాకాంత్ తాతయ్య, రామలక్ష్మికి ఇలా జరగడంతో అసలు విషయం మర్చిపోయినట్టున్నావు, రేపు కంపెనీలో బోర్డ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది కదా, దాని గురించి ఏం ఆలోచించావు అంటే సీతాకాంత్, అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను, రేపు మీటింగ్లో ఏం జరుగుతుందనుకుంటున్నారు తాతయ్య అంటే సీతాకాంత్ తాతయ్య, ఏం జరుగుతుంది, ఇప్పుడు నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించబడింది కదా, మళ్ళీ ఇలాంటి సమస్యలు ఎప్పుడు రావని చెప్పు. ఆ మాటకు సీతాకాంత్ తాతయ్య, సరే తాతయ్య మీరు వెళ్ళి పడుకోండి అనగానే సీతాకాంత్ తాతయ్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీతాకాంత్ అక్కడే నిలబడి రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ, రామలక్ష్మి చెప్పిన మాటలు ఎందుకో నమ్మాలనిపించడం లేదు, అసలు ఏం జరిగింది అంటూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇటువైపు రామలక్ష్మి బెడ్ మీద ఉంటే సిరి రామలక్ష్మి చేపట్టుకొని, వదిన నిజం చెప్పు, నువ్వే జారిపడ్డావా అంటే రామలక్ష్మి, ఎందుకు సిరి, ఎందుకు అలా అడుగుతున్నావు అంటే సిరి, లేదు వదిన, నీ మాటలు ఎందుకో నాకు నమ్మాలనిపించడం లేదు, నిజం చెప్పు వదిన అంటే రామలక్ష్మి, నిజమే సిరి, నేనే అనుకోకుండా జారిపడ్డాను అంతే, ఇక దాని గురించి ఎక్కువగా ఆలోచించకు, ధనా సిరిని తీసుకుని వెళ్ళు, ఇప్పటికీ చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకోండి అంటుంది. దాంతో దానా, సరే సిరి వెళ్దాం పదా అంటూ వాళ్ళ గదులకు వెళ్ళిపోతాడు. రామలక్ష్మి ఒంటరిగా ఉంటే అప్పుడే శ్రీలత, సందీప్, శ్రీవల్లి అక్కడికి వస్తారు. రామలక్ష్మిని చూసి శ్రీలత, ఏంటి రామలక్ష్మి, దెబ్బలు తగలాయా అంటూ తనపై జాలి కలుగుతున్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. రామలక్ష్మి బెడ్ మీద నుంచి పైకి లేస్తూ శ్రీలత దగ్గరకు వచ్చి, అత్తయ్య నటించాల్సిన అవసరం లేదు, మీరేంటి నాకు తెలుసు కదా. ఆ మాటకు శ్రీవల్లి నోరు జారుతూ, అంటే నేను తోసేసింది మేమే అని నీకు తెలుసా అంటే శ్రీలత శ్రీవల్లి వైపు కోపంగా చూస్తుంది. రామలక్ష్మి, ఇప్పటి వరకు అనుమానం ఉండేది, కానీ నా అనుమానమే నిజమని నువ్వు చెప్పిన తర్వాతే అర్థమైంది. ఏంటి అత్తయ్య గారు, నన్ను చంపాలనుకున్నారా లేదా నన్ను భయపడాలనుకున్నారా, చిన్నపిల్లలాగా ఏంటిది అత్తయ్య గారు, చూడండి మీరెంతో ప్లాన్ చేసి ఆ ప్లాన్ అమలు చేసింటారు, కానీ నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అంటూ రామలక్ష్మి శ్రీలత ముందు నడుస్తూ ఉంటే శ్రీలత కోపంగా తన వైపు చూస్తూ ఉంటుంది. సందీప్ శ్రీలత చెవులో, అమ్మా ఇక్కడి నుంచి వెళ్దాం పదా, అన్నయ్య వస్తే మనకే ప్రమాదం అంటే శ్రీలత రామలక్ష్మి వైపు కోపంగా చూస్తూ, మనం తర్వాత మాట్లాడుకుందాము అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. వాళ్ళ గదుల నుంచి బయటకు వెళ్తూ ఉండగానే సీతాకాంత్ కూడా లోపలికి వస్తూ కనిపిస్తాడు. సీతాకాంత్ వాళ్ళ అమ్మ వైపు చూస్తూ, అమ్మా మీరింకా పడుకోలేదా అంటే శ్రీలత, అదేంటి సీత అలా అడుగుతున్నావు,
ఈ ఇంటి కోడలు రామలక్ష్మి ఇలాంటి పరిస్థితులు ఉంటే నేను ఎలా ప్రశాంతంగా నిద్రపోతాననుకున్నావు? అందుకే దీనికి ఇప్పుడు ఎలా ఉందని తెలుసుకోవడానికి వచ్చాను అంటూ శ్రీలత మాట్లాడుతూ ఉంటే రామలక్ష్మి అబ్బబ్బా ఏం నటిస్తున్నారు, మీ నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే అన్నట్టుగా శ్రీలత వైపు నవ్వుతూ చూస్తూ ఉంటుంది. శ్రీలత సరే నాన్న ఇక వెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరకు వచ్చి అలా నిలబడ్డవేంటి, రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే రామలక్ష్మి సరే అంటూ చాపదిండు తీసుకొని కింద పరుచుకోవడానికి వెళ్తూ ఉంటే సీతాకాంత్ రామ చేతిలో ఉన్న చాపదిండు తీసుకొని ఈరోజు బెడ్ మీద నువ్వు పడుకో, కావాలంటే నేను కింద పడుకుంటా అంటే ఆ మాటకు రామలక్ష్మి అదేంటండి ఎప్పుడు మీరు బెడ్ మీద పడుకుంటారు కదా, మీకు ఇబ్బంది ఎందుకు, నేను కింద పడుకుంటా అంటే సీతాకాంత్ లేదు రామలక్ష్మి నువ్వు మెట్ల మీద నుంచి కింద పడ్డావు, నీకేం జరిగింది అంటూ ఈరోజు నువ్వు బెడ్ మీద పడుకో, నేను కింద పడుకుంటా అంటూ చాపదిండ పరుచుకొని కింద పడుకోవడానికి వెళ్తూ ఉంటే రామలక్ష్మి ఏమండి అవసరం లేదు, కావాలంటే మనమిద్దరం బెడ్ మీద పడుకుందాం అంటుంది. ఆ మాటకు సీతాకాంత్ నవ్వుతూ నిజంగా చెప్తున్నావా, నేను బెడ్ మీద పడుకుంటే నీకేం ఇబ్బంది లేదు కదా అంటే రామలక్ష్మి నాకేం ఇబ్బంది లేదు, మీరు కూడా వచ్చి బెడ్ మీద పడుకోండి అంటూ బెడ్కి మరోవైపు పడుకుంటుంది. సీతాకాంత్ నవ్వుకుంటూ వెళ్ళి బెడ్కి మరోవైపు పడుకుంటాడు. అలా నైట్ గడిచిపోతుంది. నెక్స్ట్ డే రోజు సీతాకాంత్ కళ్ళు తెరిచి చూస్తే రామలక్ష్మి తనపై చేసి పడుకుని ఉంటుంది. దాంతో సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరకు చూసి కళ్ళు కూడా ఆర్పడం మర్చిపోయి తన వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు రామలక్ష్మి కూడా మెలకు రావడంతో కళ్ళు తెరుస్తూ ఉండడంతో సీతాకాంత్ కళ్ళు మూసుకుంటాడు. రామలక్ష్మి కళ్ళు తెరిచి తన చెయ్యి సీతాకాంత్ మీద ఉండడం గమనించి అయ్యో ఏంటి నేను, ఆయన నా గురించి ఏమనుకుంటాడు, రామలక్ష్మి అలా తన మనసులో అనుకుంటూ మెల్లిగా బెడ్ మీద నుంచి కిందకి దిగి ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళిపోతుంది. అప్పుడు సీతాకాంత్ కూడా కళ్ళు తెచ్చి రామలక్ష్మి వెళ్ళిన వైపు చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. అలా కాసేపటికి సీతాకాంత్ కూడా ఆఫీస్కి రెడీ అయ్యి రామలక్ష్మితో కలిసి ఆఫీస్కి బయలుదేరుతాడు. ఆఫీస్లోకి రామలక్ష్మి సీతాకాంత్ వస్తూ ఉంటే ఆఫీస్లో పనిచేసే వాళ్ళంతా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటాడు. సీతాకాంత్ వాళ్ళందరి వైపు చూస్తూ తన క్యాబిన్లోకి వెళ్తాడు. రామలక్ష్మి కూడా తన క్యాబిన్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడు సీతాకాంత్ పిఏ వచ్చి మేడం ఈరోజు మీటింగ్ ఉంది కదా, బాస్ మిమ్మల్ని క్యాబిన్లోకి రమ్మంటున్నాడు అంటే రామలక్ష్మి కూడా వస్తున్నా అంటూ కొన్ని ఫైల్స్ తీసుకొని సీతాకాంత్ క్యాబిన్లోకి వస్తుంది. సీతాకాంత్ రామలక్ష్మి రాగానే రామలక్ష్మి వచ్చావా ఇక వెళ్దామా అంటూ అక్కడి నుంచి మీటింగ్ జరిగే రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పటికే బోర్డ్ మీటింగ్ కోసం వచ్చిన వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉంటారు. సీతాకాంత్ రావడంతో అందరూ పైకి లేచి సీతాకాంత్ని విష్ చేస్తారు. సీతాకాంత్ కూడా వాళ్ళని విష్ చేసి వెళ్ళి చైర్లో కూర్చుంటాడు. రామలక్ష్మి సీతాకాంత్కి కొన్ని ఫైల్స్ ఇచ్చి తన పక్కనే కూర్చుంటుంది. సీతాకాంత్ పిలువగానే వచ్చినందుకు థ్యాంక్స్ అంటాడు. ఆ మాటకు మీటింగ్ వచ్చిన వాళ్ళంతా కొంతసేపు ప్రాజెక్టు గురించి మాట్లాడి తర్వాత ఏదో విషయం గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. సీతాకాంత్ కూడా వాళ్ళ మాటలన్నీ విని సరే మీరు చెప్పినట్టు చేత ఇక మీరు వెళ్ళొచ్చు అంటాడు. ఆ మాటకు మీటింగ్స్కి వచ్చిన వాళ్ళంతా వెళ్తూ ఒక్కసారిగా నిలబడతారు. సీతాకాంత్ కూడా ఏంటి అన్నట్టుగా వాళ్ళ వైపు చూస్తే వాళ్ళంతా సారీ సార్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నామంటారు. సీతాకాంత్ నవ్వుతూ పర్లేదు నేనేంటో మీకు అర్థమైంది కదా ఇక మీరు వెళ్ళొచ్చు అంటాడు. ఆ మాటకు వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రామలక్ష్మి పక్కనే కూర్చుని ఉంటే సీతాకాంత్ రామలక్ష్మి వైపు చూస్తూ రామలక్ష్మి అంటే ఏదో మాట్లాడబోతూ ఉంటే అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఫోన్ చేస్తాడు. సీతాకాంత్ కూడా వాళ్ళ తాతయ్య ఫోన్ చేసిన అర్థం చేసుకుని ఫోన్ తెచ్చేస్తూ తాతయ్య ఏంటి అంటే సీతాకాంత్ తాతయ్య సీత నీపై పడిన నింద వల్ల రామలక్ష్మి చాలా టెన్షన్ పడింది, తన వల్లే ఈరోజు నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించబడింది, అందుకే తన కోసం ఒక హోటల్ని బుక్ చేశాను, మీరు అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా టైం స్పెండ్ చేయొచ్చు కదా అంటే ఆ మాటకు సీతాకాంత్ తాతయ్య ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు హోటల్కి వెళ్ళడం ఏంటి అంటే సీతాకాంత్ తాతయ్య నువ్వేం చేస్తావు నాకు తెలియదు, తన్ని హోటల్కి తీసుకువెళ్ళాలి, రామలక్ష్మిని హ్యాపీ చేయాలి అంటే ఆ మాటకు సీతాకాంత్ సరే తాతయ్య చూస్తాను అంటూ ఫోన్ కట్ చేశాడు. పక్కనే ఉన్న రామలక్ష్మి ఏంటండి తాతయ్య గారు ఫోన్ చేసినట్టున్నారు, విషయం ఏంటి అంటే సీతాకాంత్ అది తాతయ్య మన కోసం హోటల్ బుక్ చేశాడంట, మనల్ని వెళ్ళమంటున్నాడు అంటే ఆ మాటకు రామలక్ష్మి తల ఉంచుకొని హోటలా ఎందుకు అంటూ కొంచెం ఇబ్బందిగా అడుతూ ఉంటే సీతాకాంత్ ఆ కేసు వల్ల మనమిద్దరం చాలా టెన్షన్ పడ్డాం కదా, అందుకే ఆ టెన్షన్ తగ్గించుకోవడానికి తాతయ్య హోటల్ బుక్ చేశాడంట అంటే ఆ మాటకు రామలక్ష్మి సరే వెళ్దాము అంటుంది. సీతాకాంత్ నిజంగా చెప్తున్నావా, నువ్వు హోటల్కి వస్తావా అంటే
రామలక్ష్మి, వస్తానన్నది మీతోనే కదా, ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు అంటే సీతాకాంత్ అలాంటిదేం లేదు అంటూ సంతోషంగా అక్కడి నుంచి పైకి లేచి బయటికి వెళ్ళిపోతాడు. రామలక్ష్మి సీతాకాంత్ అలా వెళ్ళిపోవడంతో తన వైపే సిగ్గుపడుతూ చూస్తూ ఉంటుంది. అలా సీతాకాంత్ రామలక్ష్మి హోటల్కి చేరుకుంటారు. హోటల్లో పనిచేసే వాళ్ళు సీతాకాంత్ చూడగానే, సార్ వచ్చారా, మీకోసం వెయిట్ చేస్తున్నాము, మీ రూమ్ ఇటువైపు అంటూ వాళ్ళిద్దరిని ఒక రూమ్ దగ్గర తీసుకుని వెళ్తారు. ఆ హోటల్లో పనిచేసే ఆయన కీస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీతాకాంత్ కూడా రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్కి రెడీ చేసి ఉంటుంది. అది చూడగానే సీతాకాంత్ రామలక్ష్మి షాకింగ్గా ఒకరి మొక్కలకు చూసుకుంటూ లోపలికి వెళ్తారు. సీతాకాంత్ డెకరేషన్ మొత్తాన్ని చూస్తూ, తాతయ్య నిజంగా మీరు చాలా గ్రేట్, నాకేం కావాలో మీకు బాగా తెలుసుంటూ నవ్వుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటాడు. రామలక్ష్మి కూడా ఆ డెకరేషన్ మొత్తాన్ని చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటుంది. సీతాకాంత్ రామలక్ష్మి చేపట్టుకొని అక్కడ ఏర్పాటు చేసిన బెంచ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. అక్కడ రకరకాల వంటలు ఉండడంతో సీతాకాంత్ రామలక్ష్మికి వడ్డిస్తుంటే రామలక్ష్మి సీతాకాంత్ వైపు చూస్తూ ఉంటుంది. సీతాకాంత్ నవ్వుతూ, ఏంటి అలా చూస్తున్నావు, తిను అన్నట్టుగా సైగ చేస్తాడు. దాంతో రామలక్ష్మి కూడా తింటూ సీతాకాంత్ వైపు చూస్తూ ఉంటుంది. అలా ఇద్దరు భోంచేయడం అయిపోయిన తర్వాత గది చుట్టూ చూస్తూ ఉంటారు. అప్పుడు రామలక్ష్మి బెడ్రూమ్ వైపు వెళ్తూ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. అంతే, రూమ్ డెకరేషన్ చూసి షాకింగ్గా రామలక్ష్మి సీతాకాంత్ వైపు చూస్తూ ఉండిపోతుంది. సీతాకాంత్ కూడా ఏంటి అన్నట్టుగా ఆ రూమ్ దగ్గరకు వచ్చి ఆ డెకరేషన్ మొత్తాన్ని చూస్తూ చాలా సంతోషంగా బెడ్రూమ్లోకి వెళ్తాడు. రామలక్ష్మి అక్కడ నిలబడి ఉంటే సీతాకాంత్, రామలక్ష్మి అక్కడ నిలబడిపోయావేంటి, లోపలికి రా అంటే రామలక్ష్మి సిగ్గుపడుతూ అక్కడ నిలబడి ఉంటుంది. దాంతో సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు. రామలక్ష్మి సిగ్గుపడుతూ తల దించుకుని ఉంటే సీతాకాంత్ రామలక్ష్మి తీసుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెడతాడు. రామలక్ష్మికి తల వంచుకుని ఉంటే సీతాకాంత్ కూడా తన పక్కనే కూర్చుంటూ, చూడు తాతయ్య మన కోసం ఎంత డెకరేషన్ చేయించడం అంటూ చుట్టూ చూస్తూ ఉంటే రామలక్ష్మి ఇంకా సిగ్గుపడుతూనే ఉంటుంది. దాంతో సీతాకాంత్, రామలక్ష్మి ఈ డెకరేషన్ నీకు నచ్చలేదా, అందుకే నువ్వు అలా ఉన్నావా అంటే రామలక్ష్మి, లేదు లేదు డెకరేషన్ చాలా బాగుంది. రామలక్ష్మి అలా చెప్పగానే సీతాకాంత్ రామలక్ష్మికి దగ్గరకు వస్తూ, అంటే ఈ డెకరేషన్ నీకు నచ్చింది కదా, ఈ డెకరేషన్ని వేర్ చేయడం నీకు కూడా ఇష్టం లేదు కదా అంటూ రామలక్ష్మికి దగ్గరకు వస్తూ ఉంటే రామలక్ష్మి సీతాకాంత్ కళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. సీతాకాంత్ మెల్లగా రామలక్ష్మికి దగ్గరగా అవుతూ తన భుజంపై చేయిస్తాడు. దాంతో రామలక్ష్మి తల దించుకుంటుంది. సీతాకాంత్ రామలక్ష్మిని ప్రేమగా దగ్గర తీసుకుంటాడు. దీని తర్వాత ఏం జరగబోతుందో మనం రేపటి వీడియో చెప్పుకుందాం. ఇక నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.